జై జవాన్ జై కిసాన్ రైతన్నలకు నమస్కారం. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. అసలు మనం ఈరోజు రైతు బంధు గురించి 2 లక్షలు ఎవరెవరికి మాఫ్ అయితే, ఏ తేదీ లోపు తీసుకున్న వాళ్ళకి మాఫ్ అయితే, ఏ తేదీ తర్వాత తీసుకున్న వాళ్ళకి మాఫ్ అయ్యే అవకాశాలు లేవు. అసలు రైతు బంధు ఎన్ని జిల్లాలకు పడింది, ఏంది అసలు దాని గురించి డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్క రైతన్న వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతన్నకు వీడియో వెళ్ళడం జరుగుతుంది. రైతు రుణమాఫీ 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తా అని సీఎం గారు ఎలక్షన్ ముందు పేర్కొనడం జరిగింది. ఒకే దఫాగా చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. అసలు రైతు రుణమాఫీ లోపుకి వెళ్తే మనకు సీఎం కేసీఆర్ గారు, మాజీ సీఎం కేసీఆర్ గారు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ చేస్తా అని పేర్కొనడం జరిగింది. 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ గురించి పేర్కొనడం జరిగింది. దానికోసం 16,125 కోట్లు అవసరం అవుతాయని మాజీ సీఎం కేసీఆర్ గారు పేర్కొని 1 లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తా అని పేర్కొన్నాడు. ఏంది 1 లక్ష లోపు రుణాలని మాఫీ చేస్తే 16,251 కోట్లు కావాలా. సో అతను ఫస్ట్ దఫా కింద 25,000 లోపు ఎవరెవరికైతే అప్పులున్నాయో వాళ్ళందరి మాఫీ చేయడం జరిగింది. దీనికోసం 2,000 కోట్లు అవసరమైనవి. సో మిగతా 75,000 కోసము ఆల్మోస్ట్ 14,000 కోట్లు కావాలని పేర్కొనడం జరిగింది. 2019 ఎన్నికలకు ముందు 2017 ఆ టైంలో మొత్తం 16,125 కోట్లని మాజీ సీఎం కేసీఆర్ గారు మాఫీ చేయడం జరిగింది. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో 2018లో జరిగిన ప్రచారంలో కేసీఆర్ గారు ఏమని పేర్కొనడం జరిగింది, మళ్లీ 1 లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తాను, దీనికోసం 24,000 కోట్లు కావాలి అని పేర్కొనడం జరిగింది. సో అందరూ మాఫీ చేస్తారని చెప్పేసి 24,000 కోట్లు కావాలని సీఎం గారు పేర్కొనడం జరిగింది. ఎప్పుడు 2019లో. ఆ 2019లో ప్రజలు 2017లో మళ్ళీ 17 మాఫీ అయిపోయిన తర్వాత మళ్ళీ 19 వరకు రుణాలన్నీ తీసుకున్నారు. ఈ 2019 నుంచి రైతులందరూ బ్యాంకులలో పే చేయడం అనేది జరిగింది. పే చేసేసి అంటే కొద్దిగా తక్కువ అమౌంట్ ఉంటే, ఇప్పుడు 25,000 అట్లా ఉంటే అవన్నీ తీసుకొని 1 లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకోవడం జరిగింది. 2019 నుంచి 2024 వరకు మళ్లీ రుణమాఫీ కాలేదు. కోవిడ్ అనివార్య దృష్టాల కారణంగా రుణమాఫీ కాలేదు. అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమని పేర్కొనడం జరిగిందంటే, ఈ 5 సంవత్సరాలు రుణమాఫీ కాలేదు కదా, సీఎం రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయలను ఒకే దఫాగా నేను రుణమాఫీ చేస్తా అన్నాడు. సో దీనికి కావాల్సిన మనీ ఎంత కావాలో మనం చూద్దాం. 1 లక్ష రూపాయల లోపు లోన్కే మనకి ఆల్మోస్ట్ 24,000 కోట్లు కావాలని మాజీ సీఎం పేర్కొనడం జరిగింది. ఇప్పుడు 2 లక్షల లోపు రుణాలు, అది కూడా 2019లో ఇచ్చిన 2019 వరకు 24,000 కోట్లు కావాలా. ఈ 2019 నుంచి 2024 వరకు అంటే ఆల్మోస్ట్ 5 సంవత్సరాల్లో ఇంకా ఎంతమంది రైతులు తీసుకుంటారో ఒకసారి ఆలోచించండి. ఆల్మోస్ట్ 24 కోట్లకి ఇంకొక 10,000 కోట్లను కలుపుకుందాం. ఈ 34,000 కోట్ల వరకు కావాలి. ఈ 34,000 కోట్లు దేనికి, అది కూడా 1 ఎకరం లోపే. కానీ సీఎం గారు ఏమన్నారు, 2 లక్షల వరకు, 1 లక్ష వరకే ఇది. కానీ సీఎం గారు 2 లక్షల వరకు మాఫీ చేస్తున్నారు. సో ఈ 34,000 కోట్లకు మనం ఏం లేదనుకుని ఇంకొక 16,000 కోట్లు అయితే యాడ్ చేసుకోవచ్చు. అంటే ఓవరాల్ గా రౌండ్ ఫిగర్ 50,000 కోట్లు కావాలా. దేనికి, రైతు రుణమాఫీకి అప్రాక్స్ మనం వేసుకుంటే 50,000 కోట్లు కావాలా. ఒకసారి చూడండి, మన బడ్జెట్ ఉంటదే 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు, దాంట్లో 50,000 కోట్లు రైతు రుణమాఫీకే కావాలా. సో చూద్దాం, మన సీఎం గారు పేర్కొన్న విధంగా 2 లక్షలు ఒకే దఫాగా మాఫీ చేస్తే మనకు కావాల్సిందంటే 50,000 కోట్లు. 50,000 కోట్లు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉందా అంటే ఒక్క చిల్లి గవ్వ కూడా లేదండి. ఇప్పుడు ప్రభుత్వం మీద రైతు బంధు మాత్రమే విలేజ్ కు మండలానికి 100 మందికి మాత్రం వేస్తున్నారంట. మరి అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు. రైతన్నలు మీకు ఎంతవరకు పడింది, ఎన్ని ఎకరాల వరకు పడిందో ఒకసారి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇప్పుడు ఎలక్షన్ దృష్ట్యా 100 మంది కన్నా వేస్తున్నారంట. అంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికల దృష్ట్యా వేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు 50,000 కోట్లు గవర్నమెంట్ దగ్గర ఉందా అంటే లేదండి. ఇప్పుడు బడ్జెట్, ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ లో రైతు రుణమాఫీ గురించి కేటాయించి అప్పటి నుంచి రుణమాఫీకి సంబంధించి గైడ్ లైన్స్ అనేది బయటికి పంపడం అనేది జరుగుతుంది.
మరి రైతు రుణమాఫీ 2 లక్షలు ఒకే దఫాగా చేస్తారంటే ఇచ్చిన మాట మాత్రం 100% కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పాల్సిందే. 50,000 కోట్లు ఒకటేసారి రైతు రుణమాఫీ కోసం వెచ్చించడం అనేది అసంభవం అండి. సో టీఆర్ఎస్ గవర్నమెంట్ లాగా ఈ 25,000 ఒక దఫాగా లేకపోతే 50,000 ఒక దఫాగా మాఫీ చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఈ బడ్జెట్ అనేది February 7 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ February 7లో రైతు రుణమాఫీకి ఎన్ని లక్షల కోట్లు కేటాయిస్తారో, ఎన్ని వేల కోట్లు కేటాయిస్తారో, గైడ్ లైన్స్ ఏంటో దానికి సంబంధించి పేర్కొనడం అనేది జరుగుతుంది. మాక్సిమం 2019 నుంచి 2021 ఈ 2 ఇయర్స్ కి మాత్రం సంబంధించిన దఫాల వారికి వీళ్ళకు మాత్రమే ఫస్ట్ రైతు రుణమాఫీ అయ్యే అవకాశం ఉంది. దీని తర్వాత డబ్బులు మిగిలితే 2021-23 రైతులకు చేసే అవకాశం ఎక్కువ మోతాదులో ఉంది. హోప్సో మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నా. రైతన్నలకు 3 ఎకరాల వరకు కూడా రైతు బంధు పడింది అంటారు. మరి ఎవరికి పడిందో ఎవరికి పడలేదో అర్థం కావట్లేదు. రైతన్నలు మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.